ఇప్పుడు వీటిని చూపించి చెప్తే అందరూ నమ్ముతారా? ఈ పెళ్ళి ఆపడానికి కావాలని ఇవి నేనే పెట్టానని నిషా తప్పించుకోవడానికి చెప్తుంది. తనేం చెప్పినా అమ్మగారు నమ్ముతారు, నన్ను నమ్మరు. ఇంకా ఏదైనా గట్టి సాక్ష్యం ఉంటే కానీ ఈ పెళ్లిని ఆపలేనే. అదెలా సంపాదించాలి? నిషా రామ్మా. వద్దులేండి ఆంటీ, పెళ్లి కూతురు కూడా దంచాలి నిషా, రా. ఇలాంటి దాంతో మీ పెళ్లి ఎలా ఆపాలో తెలియట్లేదు బాబు. సాక్ష్యం ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. పసుపు దంపే కార్యక్రమం అయిపోయింది. ఇక రేపు పెళ్ళే. నా వల్ల కావట్లేదు. ఈ పెయిన్తో రేపు పెళ్లిలో కూర్చోలేను. హాయ్ నిషా, హౌ ఆర్ యూ? బాలేను డాక్టర్, హాస్పిటల్కి వస్తాను. మీరున్నారు కదా? విజయవాడ వచ్చాను నిషా. హైదరాబాద్ మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తాను. 10:30కి ముహూర్తం పెట్టుకుని 10 గంటలకి వెళ్ళి ఏం చేయాలి? నిషా, అసలేమైంది? రేపు వచ్చాక చెప్తాను డాక్టర్. కాకపోతే మార్నింగ్ 7కి వస్తాను ప్లీజ్ డాక్టర్. ఓకే నిషా, హాస్పిటల్కి రా, ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే అమ్మా. రేపు 7 గంటలకి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? ప్రూఫ్ దొరికేలానే ఉంది. కాచు కూర్చుంటాను నిషా, నిన్ను వదలను. త్వరగా వచ్చేయాలి. ఎవ్వరు నన్ను అడగకముందే నేనిక్కడ ఉండాలి. చెప్తానే నీ సంగతి. కాస్త త్వరగా పోనివ్వండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ ప్రణీత గారు ఏ రూమ్లో ఉన్నారు? స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగండి మేడం, 101లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? మేడంతో పాటు వచ్చానండి. ఆ మేడంతోనా? అవునండి. 101 రూమ్కి వెళ్తున్నారు, స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగండి. ఓకేనండి. ఓకే ఓకే. హాయ్ డాక్టర్. పేషెంట్ వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. రానిషా, కూర్చో. 7కి వస్తా అన్నావు, 7:30 అయింది. కొంచెం లేట్ అయింది డాక్టర్, త్వరగా వెళ్ళాలి. ఫాస్ట్గా చూడండి ప్లీజ్. ఓకే, ఏంటి ప్రాబ్లం?
నేను ప్రెగ్నెంట్ అని డౌట్గా ఉంది. వాట్? టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. అలా చూడకండి డాక్టర్. పెళ్లికి ముందే తొందరపడ్డాం అంతే. మొన్నటి నుంచి పెయిన్గా ఉంది డాక్టర్. సరే, నాతో రా. ఇక్కడ పడుకో. డ్రెస్ కొంచెం పైకనమ్మా. అయ్యో, చెప్పత్తా. ఎక్కడున్నావు చామంతి? అమ్మగారు అడుగుతున్నారు. వచ్చేస్తున్నానత్త. రానిషా, నువ్వు బాగా స్ట్రెస్లో ఉన్నావు నిషా. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కష్టమైన పనులు చేయకూడదు. ఓకేనా? ఓకే డాక్టర్. పెయిన్ చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా చేయండి డాక్టర్. ఇంజెక్షన్ చేశాను కదా, తగ్గిపోతుందిలే. థ్యాంక్ యూ డాక్టర్. నేను వెళ్తాను. రిపోర్ట్స్ 1 అవర్లో వస్తాయి. రిసెప్షన్లో ఇస్తారు. కావాలంటే తీసుకో. అవి తర్వాత చూద్దానండి డాక్టర్. వస్తాను. నేనుండగా ప్రేమ్ బాబుకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. రిపోర్ట్స్తో వెళ్తే పెళ్ళి ఆపడానికి స్ట్రాంగ్ ప్రూఫ్ అవుతుంది. గంట అంటున్నారు. ఈ లోపు నేను ఇంట్లో కనబడకపోతే అమ్మగారికి లేనిపోని డౌట్ వస్తుంది. ముందు నేను ఇంటికి వెళ్ళాలి. ప్రేమ్ బాబుకు కూడా దీని బండారం బయట పెడితే ఆయన కూడా టెన్షన్ పడకుండా ఉంటారు. తర్వాత వచ్చి హాస్పిటల్లో రిపోర్ట్ తీసుకుని వెళ్ళి పెళ్ళి ఆపేస్తాను.